వెనకమాల బ్యాక్ సైడ్ సంకనాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. వితౌట్ షుగర్ వెళ్ళి సంకనాకండి అందరూ. చిన్న సినిమాకి అన్యాయం చేస్తున్నారా బై. ఇలాంటి దర్శకుడికి, ఇలాంటి చిన్న హీరోకి మనం సపోర్ట్ చేయాలి అని నేను వీడియోలు చేస్తుంటే హనుమాన్ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నావు, బాగానే ముట్ట చెప్పినట్లున్నారు అని కొన్ని లేఖి కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళందరికీ 180mm రాడ్ దింపాడు ప్రశాంత్ వర్మ. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, హిట్, బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి రాజమౌళి ప్యాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాని నిలబెడితే ఈ సినిమాతో నెక్స్ట్ రాబోయే ప్రశాంత్ యూనివర్స్తో ప్రశాంత్ వర్మ హాలీవుడ్కి పోటీగా నిలబెట్టాడు. ఎక్స్ట్రాడినరీ, మార్వలెస్, వండర్ఫుల్. ఈ సినిమా 2 గంటల 40 నిమిషాలు 38 నిమిషాలు ఉంది. మూవీ అయిపోయిన తర్వాత అరే ఇంకా 1 గంట ఉంటే బాగుండే అని ఖచ్చితంగా ఫీల్ అవ్వకపోతే నన్ను అడగండి. ఇక స్టోరీ విషయానికి వస్తే స్పాయిలర్ లేకుండా చెప్తాను వినండి. ఒకవేళ స్పాయిల్ అయినా మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఈ సినిమాలో చూడాల్సింది విజువల్స్ అండ్ డెవోషన్. దాని గురించి ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఒక రాక్షస మనస్తత్వం కలిగిన విలన్ ఉంటాడు. వాడికి కొన్ని సూపర్ పవర్స్ కావాలి, అది కూడా మోడర్న్ స్టైల్లో. సైంటిఫికల్గా కొన్ని పవర్స్ కలిగిన సూట్లని తయారు చేసుకుంటూ ఉంటాడు. ఒకటి తక్కువైంది పుష్ప అని దేనికోసమో వెతుకుతుంటాడు. ఇక హీరో వాళ్ళ అక్కతో కలిసి అంజనాద్రి అనే గ్రామంలో ఉంటాడు. వారికి తల్లి తండ్రి ఎవరు ఉండరు. అన్నీ తానే అయి వాళ్ళ అక్క, అదే వరలక్ష్మి శరత్ కుమార్, హీరో తేజస్ సజ్జని చూసుకుంటూ ఉంటుంది. ఇక మన హీరో చిన్న చిన్న దొంగతనాలు చేయడం, అల్లరి చిల్లర పనులు చేయడం లాంటివి చేస్తూనే ఒక డీప్ లవ్ ట్రాక్ కూడా నడిపిస్తూ ఉంటాడు. సూపర్ పవర్స్ కోసం పరితపించే విలన్, అల్లరి చిల్లరగా తిరిగే హీరో, వీరిద్దరికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఇలాంటి ఒక స్టోరీని అటెంప్ట్ చేసినందుకు ప్రశాంత్ వర్మని ఎన్నిసార్లు అభినందించినా తక్కువే. నిజం. ఎందుకంటే హిందూ ధర్మ సిద్ధాంతం తలపండిన పండితులకు, 100ల సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానం సంపాదించిన ఋషులకు కూడా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అలాంటి ధర్మశాస్త్రాలని, వేదాలని, పురాణాలని, పుక్కిటి పురాణాలని కొట్టిపారేస్తుంటారు కొందరు తెలివి తక్కువ మూర్ఖపు సన్నాసులు. అలాంటి విధవలకి ఈ సినిమా ఒక చెంపపెట్టు లాంటిది. అధర్మం పేటెగిపోయిన ప్రతిసారి భగవంతుడు రాడు. సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించి లయం చేయగలిగిన వాడు ఇలాంటి జుజుబీగాలను అంతమొందించడానికి స్వయంగా తనే రావాలా? లేదు. ఇక్కడున్నవాడే ఎవడో ఒకడు భగవంతుని ప్రతినిధి అవుతాడు. దుష్టులని సంహరించి సత్యాన్ని నిలబెడతాడు. నువ్వు ఏ విధంగా చూసినా, ఎంత శోధించినా ఈ సమస్త విశ్వం ధర్మంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని చాలా బాగా చూపించారు. నేను ఇలా మాట్లాడితే ప్రశాంత్ వర్మ పెద్ద సిద్ధాంతి అంటారేమో మళ్ళీ. ఇక విజువల్స్ ఎంత చెప్పినా తక్కువే. ఎంత మాట్లాడినా మాట్లాడాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. 100ల కోట్ల బడ్జెట్ పెట్టి చెత్త గ్రాఫిక్స్తో తీసిన సినిమాల లిస్టు పెద్దదే. ఆదిపురుష్, శాకుంతలం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. తక్కువ బడ్జెట్లో కళ్ళు చెదిరే విజువల్స్ క్రియేట్ చేసి ఆడియన్స్ని మెస్మరైజ్ చేశారు. ఈ సినిమాని నిలబెట్టడంలో ఫస్ట్ రీజన్ గ్రాఫిక్స్దే. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే అవసరం లేని క్యారెక్టర్స్ ఒక్కటి కూడా లేదు. ట్రైలర్ చూసినప్పుడు శ్రీ ఆంజనేయం సినిమా వైబ్స్ వచ్చాయి. పైగా సిస్టర్ సెంటిమెంట్ దెంగబెడతాడేమో అనుకున్నా, బట్ సిస్టర్ సెంటిమెంట్తో పాటుగా లవ్ ట్రాక్, డివోషనల్ ఎలిమెంట్స్ అండ్ సైన్స్ని కలిపి పిచ్చెక్కించాడు. తేజస్ సజ్జ యాక్టింగ్కి వంక పెట్టడానికే లేదు. కన్ఫర్మ్గా రాబోయే సినిమాతో ఖచ్చితంగా టాప్ స్టార్గా మారిపోతాడు. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాకి ఎంత అవసరమో అంతే చేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ సీను, వెన్నెల కిషోర్, సత్య, ఇలా ప్రతి క్యారెక్టర్ ఎంత అవసరమో అంతవరకే ఉంది. ఎస్పెషల్లీ విలన్, ఆయన పేరేంటో నాకు తెలియదు కానీ హీరోని పూర్తిగా డామినేట్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో కొత్త విలన్ దొరికినట్లే. చెప్పడం మర్చిపోయాను, రాకేష్ మాస్టర్ చించేశాడయ్యా. ఆయన బ్రతికుంటే కనుక తనకి సెకండ్ ఛాన్స్ పుష్కలంగా ఉండేది సినిమాలో. బట్ బ్యాడ్ లక్. ఇక ఫైనల్గా ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక డైమండ్ దొరికిందయ్యా, రాసి పెట్టుకోండి. ప్రశాంత్ వర్మ యూనివర్స్తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యూనివర్సల్ రేంజ్కి వెళ్ళిపోతుంది. దీంట్లో ఏ డౌట్ లేదు. ముందుగా ఆయనకి తాటు వచ్చినందుకు అప్రిషియేట్ చేయాలి. ఇక వరుసగా పురాణాల్లో ఉన్న సూపర్ హీరోలందరూ బయటకు వస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీని వరల్డ్ స్థాయికి తీసుకెళ్లాడు. నేను ముందు నుండి ఏదైతే మాట్లాడుతూ వచ్చానో సరిగ్గా సినిమా అదే రేంజ్లో ఉంది. నా వీడియోస్ చూసిన వాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ గుంటూరు కారం వెళ్తున్నాను, అది కూడా త్వరలోనే రివ్యూ ఇస్తాను. మరి నా జెన్యూన్ అనాలిసిస్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. కొన్ని గంటల్లో మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.